2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో సార్. హలో అండి. బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డెఫినెట్గా కొన్ని మిస్టేక్స్ పిల్లలు చేయకూడదు అసలు. అవును. ఆ మిస్టేక్స్ ఏంటి సార్? సో బేసిక్గా బీటెక్ అయ్యేసరికి వాళ్ళకి ఫ్రీ మైండ్ సెట్ ఉంటుందండి ఎక్కువ. సో ఆ మైండ్ సెట్లో ఏం ఆలోచిస్తారంటే, అరే 4 years 52 సబ్జెక్ట్స్, సమ్ ఎక్స్ ప్రాక్టికల్ ల్యాబ్స్ ఇవన్నీ చేసాము, ఇంత కష్టపడ్డాం, కనీసం ఒక 1 month అన్నా రెస్ట్ తీసుకోవాలి అనుకుంటారు. 1 month కాస్త అంటే వీళ్ళకి ఎప్పుడవుతుంది, ఏప్రిల్ ఎండింగ్కి అవుద్ది. ఏం థింక్ చేస్తారంటే, సమ్మర్ ఎండలు బాగున్నాయిరా, ఇంట్లో ఏసీ వేసుకొని ఒక 1 month రెస్ట్ తీసుకొని అప్పుడు స్టార్ట్ చేద్దాం అంటారు. 1 month కాస్త అయిపోయేసరికి హెవీ రైన్ఫాల్స్ వస్తాయి, వర్షాలు బాగా పడుతున్నాయి, అది అయ్యేసరికి చేద్దాం అని చెప్పి అనుకుంటారు. వర్షాలు అయ్యేసరికి వినాయక చవితి స్టార్ట్ అవుతుంది. ఊర్లో 9 రోజులు వినాయకుడిది కంప్లీట్ అయ్యాక వెళ్దాం అంటారు. సరే అది అయిపోయి స్లోగా ఎక్కడికైనా వెళ్ళి అది నేర్చుకోవాలి అనుకుంటున్న టైంకి కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఏమని, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలా, గవర్నమెంట్ జాబ్ సైడ్ వెళ్ళాలా, ఇలా డిఫరెంట్ థాట్స్ స్టార్ట్ అవుతాయి. అది వచ్చేసరికి దసరా వచ్చేస్తుంది. ఇంకా అక్కడి నుంచి ఫెస్టివల్ మోడ్లో ఇట్లా తెలిసి తెలియకుండానే ఈజీగా 6 to 8 months వేస్ట్ అయిపోయిందండి టైం. సో అది రియలైజ్ అవ్వాలి. ఇప్పుడున్న కాంపిటీషన్ వేరు. ఎంత త్వరగా మనం కెరీర్ స్టార్ట్ చేసుకుంటే మన కెరీర్ గ్రోత్ అంత బాగుంటుంది. ఆ కాంపిటీషన్, ఆ రియాలిటీలోకి రావాలి. ఓకే, అది రావటానికి ఇంపార్టెంట్. సో అందుకే అలా టైం వేస్ట్ చేయకుండా ఏదో ఒక స్కిల్ చూజ్ చేసుకొని దాన్ని డైలీ నేర్చుకోవటం అలవాటు చేసుకోవాలి. ఓకే, సెకండ్ వచ్చి సాఫ్ట్వేర్ జాబా గవర్నమెంట్ జాబా అన్న డైలమాలో ఉంటారు, ఏది చూజ్ చేసుకోవాలి అని. జస్ట్ మీకు ఏదైతే థాట్స్ ఉన్నాయో ప్రాపర్గా ఒక పేపర్ పెన్ తీసుకొని రాసి, అంటే చాలామంది ఏమనుకుంటారంటే నా మైండ్లో ఉన్నాయి కదా నాకున్న థాట్స్ అనుకుంటా. అలా కాదు. ఎప్పుడైతే మనకున్న థాట్స్ని పేపర్ మీద రాస్తామో ఒక క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ వచ్చాక ఆ పేపర్ మీద రాసిన అన్ని థాట్స్ని మీరు ఒక 1 week టైం తీసుకొని ప్రాపర్గా రీసెర్చ్ చేసి గూగుల్లో కొడితే ప్రతిదానికి ఏమేమి, ఒకవేళ గవర్నమెంట్ జాబ్ బ్యాంక్ జాబ్కి వెళ్ళాలనుకుంటున్నారు, దానికి ఏమేమి స్కిల్స్ కావాలి, ఏం నేర్చుకోవాలి అని చెప్పి ప్రాపర్ ఒక ప్రిపేర్ చేయండి. అట్లాగే సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళాలనుకున్నాం, ఏ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ డెవలపర్ అయితే ఏ టెక్నాలజీస్ నేర్చుకోవాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఏ టెక్నాలజీస్ నేర్చుకోవాలి, ఒకవేళ జావా చూజ్ చేసుకుంటే ఏ టైప్ ఆఫ్ జాబ్స్ వస్తాయి, పైథాన్ చూజ్ చేసుకుంటే ఏ టైప్ జాబ్, ఇట్లా ప్రిపేర్ చేసుకుంటే ఆ 1 week మీరు కంప్లీట్గా రీసెర్చ్కి స్పెండ్ చేస్తే ఖచ్చితంగా మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఏది నాకు సెట్ అవుతుంది. ఎందుకంటే నువ్వేంటో నీకు తెలుసు, నువ్వు ఎంతలా కష్టపడగలవో నీకు తెలుసు. సో అప్పుడు అది ప్రాపర్గా అన్నీ నీ కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు డెసిషన్ తీసుకోవటం ఈజీ అవుతుంది. నువ్వు ఇంకొకరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరంలా, అరే నా ఫ్రెండ్ సమ్ ఎక్స్ తీసుకున్నాడు, నేను ఇంకో వై తీసుకోవాలి అని చేయాల్సిన అవసరం లేదు. నీ గురించి నీకు క్లారిటీ ఉండాలి. నీ ఫ్రెండ్ రేపు జాబ్ వస్తుంది, తనకి శాలరీ వస్తుంది, ఆ శాలరీ తెచ్చి నీకు ఇవ్వడుగా. నీ లైఫ్ నీది, నీ చేతుల్లో ఉంది. సో పక్కన వాళ్ళతో కంపారిజన్ వద్దు, నువ్వేం చేయగలవు అన్నది నువ్వు క్లారిటీ తెచ్చుకో ఫస్ట్. అది హై ప్రియారిటీ అండి. ఎక్కువ మంది అక్కడే బాగా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారనమాట. నెక్స్ట్, కాలేజ్ టైంలో రెజ్యూమ్ చేసి ఉంటారు, సేమ్ రెజ్యూమ్ని వీళ్ళు ఏ కంపెనీకి వెళ్ళినా ఇస్తారు, ఏం మార్చరు, అప్డేట్ చేయరు. లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తారు, అందరికి ఉంది, మనకు కూడా ఉంది. అట్లా కాదు, ప్రతిరోజు రెజ్యూమ్లో మీరు ప్రతిరోజు ఏదో ఒక పాయింట్ నేర్చుకుంటామండి. మనకు ఒకటి ఉంది, లర్న్ డైలీ సంథింగ్ న్యూ 0.1%. ప్రీవియస్ డే కన్నా ఇవాళ ఏదో ఒకటి 0.1% కొత్తగా నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటూ ఉంటే ఒక ఇయర్ అయ్యేసరికి 37% మీరు ఇంప్రూవ్ అవుతారు, కొత్తవి నేర్చుకున్నట్టు అవుతారు. వాళ్ళ ఫ్రెండ్స్ కన్నా కూడా ఇతను చాలా డిఫరెంట్గా ఉంటాడు అనమాట. అది తెలియదు చాలామందికి. సో అట్లాగా ప్రతిరోజు ఏదైతే కొత్త స్కిల్ నేర్చుకుంటున్నారో దాన్ని డైలీ అప్డేట్ చేస్తూ ఉండాలి రెజ్యూమ్లో. అట్ ద సేమ్ టైం లింక్డ్ఇన్లో కూడా ఒక చిన్న 3 to 4 lines ఆర్టికల్ రాస్తూ ఉండాలండి. అది రాస్తూ ఉంటే మీరు కన్సిస్టెంట్గా ఏం నేర్చుకుంటున్నారు అన్నదంతా కూడా ఒకే చోట ఉంటుంది. రేపొద్దున లింక్డ్ఇన్లో ఏ హెచ్ఆర్ఓ లేకపోతే ఏ స్టార్టప్ కంపెనీ సీఈఓనో మీరు రాసిన ఆర్టికల్ వైరల్ అయ్యి ఆ ఆర్టికల్ చూసి మీరు అసలు ఏంటి అని ఓపెన్ చేసి చూసినప్పుడు మీరు రాసిన ప్రతిరోజు రాసే పోస్ట్ చూసి ఇంప్రెస్ అయ్యి మీకు జాబ్ ఆపర్చునిటీ ఇవ్వచ్చు. మీరేం ఇంటర్వ్యూకి వెళ్ళకుండా డైరెక్ట్ మీకు ఇంటర్వ్యూ కాల్ రావచ్చు. సో ఇట్లాంటివి ఉంటాయి.
సో అవన్నీ నెగ్లెక్ట్ చేస్తారా, మనకి ఎందుకు వస్తుందిరా, ఐఐటీస్కి వస్తుంది అట్లా కాదు. ప్రతి ఒక్కళ్ళకి సేమ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఐఐటి ఆర్ సమ్ టాప్ యూనివర్సిటీ ఇవన్నీ కూడా కాలేజ్లో ఉన్నప్పుడే, కాలేజ్ నుంచి బయటకు వచ్చాక ప్రతి ఒక్కళ్ళు ఇంజనీరింగ్ స్టూడెంట్, డిగ్రీ స్టూడెంట్ అందరికీ సేమ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇక్కడ మీరు చూపించాల్సింది మార్క్స్ కాదు, స్కిల్స్. మిగతా వాళ్ళందరికన్నా మీరు ఎంత డిఫరెంట్ అన్నది ఇంపార్టెంట్. ఆ స్కిల్ ఎలా చూపిస్తారు అన్నది ఇంపార్టెంట్. ఆ స్కిల్ చూపించాలి అంటే మీరు చాలా ప్రాజెక్ట్స్ చేయాలి, మినీ ప్రాజెక్ట్స్ చేయాలి. ఓకే, తర్వాత స్కిల్స్ ప్రూవ్ చేసుకోవటానికి సర్టిఫికేషన్స్ రాయాలి. జావా అనుకోండి, ఒరాకిల్ సర్టిఫైడ్ సర్టిఫికేషన్స్ ఉంటాయి. సో అవి చేస్తే మీకు చాలా హై వాల్యూ ఉంటుంది. అంటే 1,00,000 మంది ఓ జాబ్కి అప్లై చేసినా మీరు ఆ సర్టిఫైడ్ కాబట్టి మీకే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. సో ఆ సర్టిఫికేషన్స్ చేయటం ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మీరు నేర్చుకున్న స్కిల్ని ప్రజెంట్ చేయాలి, మిమ్మల్ని మీరే మార్కెట్ చేసుకోవాలి. మిమ్మల్ని మీరు మార్కెట్ ఎలా చేసుకుంటారు, ప్రాపర్ రెజ్యూమ్లో అన్నీ ప్రాపర్గా అప్డేట్ చేయాలి ఎవ్రీడే. అది చేసినప్పుడు మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అండ్ అన్నిటికన్నా లాస్ట్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి కాదను, కానీ ఫ్రీ కోర్సెస్ నేర్చుకొని ఇంక అదే సబ్జెక్ట్ అని చెప్పి బ్లైండ్గా నమ్మొద్దు. చాలా ఉంది, ఒక వ్యాస్ట్ ఓషన్ ఉంటుంది ప్రతి టెక్నాలజీకి. మనం మిగతా వాళ్ళకంటే కూడా మనకి జాబ్ రావాలి అంటే వాళ్ళందరికన్నా మీ దగ్గర స్కిల్ ఎక్కువ ఉండాలి. సో అలాంటిది మీరు ఒక ఫ్రీ కోర్స్తో నేను ఈ కోర్స్ కంప్లీట్ చేశాను, నాకు ఈ టెక్నాలజీ వచ్చేసింది అనే భ్రమలో ఉంటున్నారనమాట. దాని నుంచి బయటికి రావాలి, బయటికి వచ్చి ప్రాపర్గా స్కిల్ నేర్చుకుంటూ ఉండాలి. అందుకే మేము కోడ్న్యాన్లో కోర్స్ నేర్పిస్తూ కూడా ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టు రెజ్యూమ్ అప్డేట్ చేపిస్తూ, లింక్డ్ఇన్లో మీరు కోడ్న్యాన్ అని సెర్చ్ చేస్తే కొన్ని వందల మంది స్టూడెంట్స్ ప్రతిరోజు పోస్ట్ చేస్తారు కోడ్న్యాన్ స్టూడెంట్స్. ఎందుకు? హెచ్ఆర్స్ డైరెక్ట్గా పేజ్ వాళ్ళ ప్రొఫైల్స్ ఏమైనా చూస్తే డైరెక్ట్ ఆపర్చునిటీ. అట్లాగా నాకు తెలిసి కనీసం ఒక 20-25 మెంబర్స్ 8 lakhs ప్యాకేజ్తో ప్లేస్ అయ్యారు. ఏది? డైరెక్ట్ లింక్డ్ఇన్ నుంచి వాళ్ళ ప్రొఫైల్స్ చూసి ఆపర్చునిటీస్ వచ్చినాయి. అంటే ఓన్లీ కోడ్న్యాన్లో చేస్తేనే రాదు కదా, లింక్డ్ఇన్ అన్నది ఎవరేం చేయొచ్చు కదా. సో అది బేసిక్ థింగ్ అండి. అట్లాంటివన్నీ నెగ్లెక్ట్ చేస్తారు. ఇట్లాంటివన్నీ కామన్ మిస్టేక్స్ బీటెక్ అవ్వగానే చేసేది. స్కిల్స్ నేర్చుకుంటారండి, ఫస్ట్ బీటెక్ అయిపోయింది, అయిపోగానే నాకు జాబ్ రావాలంటే ఎవరిస్తారండి? ఫ్రెండ్స్ అందరూ జాబ్స్కి అప్లై చేస్తూ ఉంటారు. నౌకరీ, లింక్డ్ఇన్, ఇండీడ్ వీటన్నిటిలోనూ అప్లై చేస్తూ ఉంటారు. గిట్లో కొంతమంది ప్రాజెక్ట్స్ అప్లోడ్ చేసేస్తూ ఉంటారు. అవునండి, అప్లై. సో అంటే జాబ్ కోసం నువ్వు పరిగెడుతున్నావు, అట్లా కాదు. నువ్వు స్కిల్ నేర్చుకొని టాప్ మోస్ట్ స్కిల్డ్గా వచ్చి నీ అంతటా నువ్వు కొన్ని ప్రాజెక్ట్స్ ఓన్గా బిల్డ్ చేస్తే గనక జాబే నిన్నెత్తుక్కుంటూ వస్తుంది. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు కోర్చెఫ్, హ్యాకర్ ర్యాంక్ ప్లాట్ఫామ్స్లో అందరూ 5 star వర్క్ కంప్లీట్ చేసి ఆపేస్తారండి. అట్లా కాదు, గ్లోబల్ ర్యాంకింగ్స్ ఉంటాయి. కోర్చెఫ్ లాంటి ప్లాట్ఫామ్స్లో హ్యాక్థాన్స్ ఉంటాయి. అక్కడికి మీరు ఎవరు మిమ్మల్ని రిఫర్ చేయాల్సిన అవసరంలా, మీరే డైరెక్ట్గా అందులో అకౌంట్ క్రియేట్ చేసుకొని మీరు ఆ హ్యాక్థాన్స్లో గనక పార్టిసిపేట్ చేసి మీ స్కిల్ని ప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా జాబ్స్ మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తాయి. మీరు వాటి కోసం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎలా సార్ అంటే చాలామంది టైం వేస్ట్ కాకుండా ఉండటం కోసం అని చెప్పి, అంటే మీరు చెప్పినటువంటి థియరీ ఏదైతే ఉందో ఇప్పుడు చాలా మందికి జరిగేటువంటి ప్రాసెస్ ఇది, కామన్గా జరిగినటువంటి ప్రాసెస్. వెనక్కి తిరిగి చూసుకుంటే మొత్తం బూడిద కనిపిస్తుంది మనకి. కెరీర్ అంటే ఎవ్రీడే కత్తిమి సాము లాంటిది. కెరీర్ అంత ఈజీ కాదు, ఎవరి చేతుల్లోనూ ఎవరికి పడితే వాళ్ళకి సక్సెస్ వస్తుందంటే రాదు. ఇప్పుడు ఎంతమంది ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఏఐ వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎప్పుడు నా జాబ్ పోతుందా అని చెప్పి ఎంతమంది. అవును, స్కిల్డ్ పీపుల్ సాఫ్ట్వేర్లో రాణించి లక్షల కోట్లు తీసుకున్నట్టు శాలరీ తీసుకున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు దిక్కు దివాణం లేదు, ఓపెన్ చెప్పాలంటే. అలా ఉంది పరిస్థితి. ఎందుకు అంటే ఏఐ వచ్చేసిన తర్వాత అసలు మాకు జాబ్స్ ఉంటాయో లేదో అనుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నారు. బట్ అవకాశం ఎప్పటికీ కూడా మీ చేతుల్లో ఉంది, అది కూడా కోడ్న్యాన్ రూపంలో ఉంది. ఒక 800 కంపెనీస్ తోటి అసోసియేట్ అయ్యి ఉన్నారు సాయిరామ్ గారు కోడ్న్యాన్ నుంచి. సౌత్ ఇండియాలోనే ఎక్కడా లేని విధంగా 100 ఆపర్చునిటీస్ మీకు క్రియేట్ చేసి ఇస్తారు. ఆ 100 ఆపర్చునిటీస్లో 100 కంపెనీస్ మీకు చూపిస్తారు. టాప్ ఎంఎన్సీ కంపెనీస్ కూడా ఉంటాయి అందులో. మీరు కనుక జాయిన్ అయ్యి అప్స్కిల్ చేసుకొని డెఫినెట్గా సక్సెస్ అవ్వాలి, జాబ్ క్రాక్ చేయాలి అనుకుంటే మీరు వెంటనే సంప్రదించవచ్చు. ఎలా సార్ అంటే ఎన్ని డేస్ ఉంటుంది కోర్సు? జనరల్గా 100 days కోర్సు ఉంటుంది, మినిమం 100 days ఉంటుంది. డైలీ 4 hours లైవ్ సెషన్ ఉంటుంది, 2 hours ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది, అండ్ డైలీ ఎగ్జామ్ ఉంటుంది, అండ్ వీకెండ్ మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి అన్నమాట ఎవ్రీ సండే. ఎలా సార్ అంటే కొంతమంది బిలో మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి ఏంటంటే వీడియో చూసిన తర్వాత డెఫినెట్గా ఒకసారి అప్రోచ్ అవుదాము,
బట్ మనీ గురించి తక్కువ ఉంది కదా అనుకున్నటువంటి వాళ్ళకి ఏదైనా ఆప్షన్ ఉందా? మన కోర్స్ ఫీజ్ ఆల్రెడీ అఫోర్డబుల్లో ఉందండి. అట్ ద సేమ్ టైం ఇట్లాగ మీరు అన్నట్టు బిలో మిడిల్ క్లాస్ కానీ లైక్ డైలీ వేజ్ వాళ్ళు ఉంటారు, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అందుకే వాళ్ళ కోసం ఈఎంఐ ఆప్షన్ కూడా తీసుకొచ్చాం అనమాట. ఈఎంఐ సో మంత్లీ వాళ్ళు 6 months 8 months అలా పే చేసుకుంటే సరిపోతుంది. వాళ్ళకి ఏది కంఫర్టబుల్ అంటే అది చూజ్ చేసుకొని పే చేయొచ్చు. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్ గారు. థ్యాంక్ యూ అండి. సౌత్ ఇండియా #1 సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనమాట కోడ్జ్ఞాన్. మీ పిల్లలు ఒక్కసారి లోపలికి కనుక ఎంటర్ అయితే ఆఫర్ లెటర్ తోటి బయటకు వస్తారు. సో 100 కంపెనీస్ మీకు చూపిస్తారు ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడానికి. ఇప్పుడున్నటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుందాము అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు డెఫినెట్గా అప్రోచ్ అవ్వండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.